సో గైడెడ్ ఇంప్లాంట్ సర్జరీ అంటే ఏంటి, దానివల్ల మీకు కలిగే లాభాలు ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. హాయ్, నా పేరు డాక్టర్ రవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డెంటిస్ట్ రవి. సో పన్ను మిస్ అయినప్పుడు మనం ఇంప్లాంట్ అనేది ప్లాన్ చేసాం, ట్రీట్మెంట్ ప్లానింగ్ చేసాం ఇంప్లాంట్ అనేది. సో ఎంత విడ్త్ పెట్టాలి, ఎంత లెంత్ పెట్టాలనేది ప్లానింగ్ అయిపోయింది. సో ట్రీట్మెంట్ చేస్తున్నాం. అయితే కొన్నిసార్లు ఏంటంటే మనకి ఎప్పుడైతే ఈ ఇంప్లాంట్ పెట్టాలంటే మనం డ్రిల్ చేయాలన్నమాట. బోన్కి అనేది డ్రిల్ చేయాలి. ఫస్ట్ బోన్కి ఈ విధంగా డ్రిల్ చేసిన తర్వాత ఆ డిజైర్డ్ డెప్త్ డ్రిల్ చేసిన తర్వాత మనం ఎంతైతే డెప్త్ డ్రిల్ చేసామో అంత లెంత్ ఆఫ్ ఇంప్లాంట్ మనం ప్లేస్ చేస్తాం. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక్కడ ఈ విధంగా చేసేటప్పుడు, చేత్తో చేసేటప్పుడు కొంత యాంగులేషన్స్ అనేవి మారే అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా స్ట్రైట్గా పోవాలనుకోండి, ఈ విధంగా స్ట్రైట్గా పోయినా కూడా బోన్లో యాంగులేషన్ మారే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు ఈ విధంగా పెట్టినప్పుడు ఇటువైపు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కొన్నిసార్లు ఈ విధంగా పెట్టినప్పుడు లోపల యాంగులేషన్ మారే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ఇంప్లాంట్ యొక్క యాంగులేషన్ మారిందనుకోండి, దానికి కొంత సక్సెస్ రేట్ అనేది కొంత తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో ఎప్పుడైతే మనకు ఆ సక్సెస్ రేట్ తగ్గిందనుకోండి, ఇంప్లాంట్ ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే మన లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే గైడెడ్ ఇంప్లాంట్ సర్జరీ అనమాట. అంటే ఈ విధంగా మనకి అటు ఇటు పంట మీద ఒక గైడ్ లాంటిది వస్తుంది ల్యాబ్ నుంచి. సో వాళ్ళు ట్రీట్మెంట్ ప్లాన్ చేసి ఇస్తారు. సో ఈ విధంగా దీన్ని పెడతారనమాట, పక్క చుట్టూ సపోర్ట్ తీసుకుని పెడతాం. సో ఈ విధంగా పెట్టినప్పుడు ఎప్పుడైతే మనం ఇన్స్ట్రుమెంట్ బోన్ని డ్రిల్ చేసేటప్పుడు, సో ఈ విధంగా డ్రిల్ చేసేటప్పుడు అటు ఇటు కదలదు. సో అటు ఇటు కదలదు అనమాట. సో కదలదన్నప్పుడు ప్రాపర్ యాంగులేషన్లో ప్రాపర్ యాంగిల్గా మనకి ఆ బోన్ అనేది కట్ అయిపోతుంది. సో కట్ అయినప్పుడు ఎప్పుడైతే లోపల బోన్ అనేది డ్రిల్ అయినప్పుడు మనకి ఇంప్లాంట్ ప్లేస్మెంట్ కూడా చాలా పర్ఫెక్ట్గా ప్లేస్ అవుతుంది అనమాట. సో మీకు ఉదాహరణకు ఒక డమ్మీ పీస్ నేను చూపిస్తున్నాను. సో మామూలుగా అయితే ఏంటంటే చూడండి, ఇది గైడ్ అనమాట. సో ఇందులోంచి మనం ఇంప్లాంట్ అనేది పెడతాము. దాని డైరెక్షన్, డెప్త్ అనేది మారకుండా ఇది మనకు హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇప్పుడు తీసేస్తున్నాను గైడ్ని. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఎగ్జాక్ట్ స్ట్రైట్గా ఇంప్లాంట్ అనేది ప్రాపర్గా ప్లేస్మెంట్ అనేది జరిగింది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఈ విధంగా ప్రాపర్గా ప్లేస్ అయినప్పుడు దాని చుట్టూ బోన్ కూడా ప్రాపర్గా ఫామ్ అవుతుంది. ఇంప్లాంట్ సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఈ ఇంప్లాంట్ గైడ్ అనేది కేవలం ఒక పన్నే కాదు, 2 పళ్ళు 3 పళ్ళు లేదా ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ కూడా, అంటే ఈ విధంగా పళ్ళు మొత్తం పోయినా కూడా ఈ విధంగా గైడ్ అనేది పెట్టి మనకి ప్రాపర్ యాంగులేషన్లో ప్రాపర్ ప్లేస్మెంట్ చేస్తే కనుక దాని సక్సెస్ రేట్ అనేది చాలా హైగా ఉంటుంది. సో దట్ పేషెంట్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు, హ్యాపీగా నమలొచ్చు, తినొచ్చు.